నేను ఈ రాష్ట్రంలో పుట్టి పెరిగిన వాడిగా, వ్యవసాయం గురించి క్షుణ్ణంగా తెలిసిన వాడిగా, నీటిపారుదల విషయం మీద ఇంజనీరింగ్ చదువుకున్నాను కాబట్టి ఎంతో కొంత అవగాహన ఉన్నవాడిగా, ఒక రైతుగా నేను చాలా ఎక్కువ వరి అయ్యేది నీటిపారుదల రంగం గురించి. అందువల్లనే దాని గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రాజెక్టులు అమ్మట తిరిగి వచ్చి అక్కడున్న ఇంజనీర్లతో మాట్లాడి అక్కడున్న ప్రజా సంఘాలతో మాట్లాడి ఒక అవగాహనకు వచ్చాం. ఇవాళ అవగాహన ఏమిటయ్యారంటే మీరు అన్నట్టుగా 1,10,000 కోట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ అవసరం లేదు. అంత అమౌంట్ అవసరం లేదు. మన దగ్గర ఉన్న ప్రాజెక్టులు మొత్తం రాయలసీమలో, ముఖ్యంగా రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయాలన్నా, వెలిగొండతో కూడా సహా రాయలసీమ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలంటే 20 నుంచి 25,000 కోట్ల రూపాయలు మాత్రమే కావాలి. అంతే రాష్ట్ర బడ్జెట్లో లెస్ దెన్ 10%. అంతే. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే 5-6 వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువ అవ్వదు. 30,000. సరే, పోలవరం అది సెపరేట్ కదా, జాతీయ ప్రాజెక్ట్. పోలవరం జాతీయ ప్రాజెక్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇస్తుంది, మీరేం ఖర్చు పెట్టక్కర్లేదు. మొత్తం మీద 30,000 పోనీ మీరు నిజంగా అంచనాలు పెంచుకున్నా కానీ 40,000 కోట్ల కంటే మించి మీకు ఇరిగేషన్ ప్రాజెక్టులు అవ్వవు. వీటిని పూర్తి చేయడానికి మీ దగ్గర డబ్బులు లేవు. కానీ ఒక్క ఇండోసోల్ కంపెనీకి, షిరిడి సాయి వాళ్ళు పెట్టే ఇండోసోల్ కంపెనీకి మీరు 45,000 కోట్ల రూపాయలు రాయితీ ఇస్తామని చెప్పి జీవోలు ఇచ్చారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ డబ్బులు? క్యాష్ ఇన్సెంటివ్ 15,000 కోట్ల రూపాయలు క్యాష్ ఇన్సెంటివ్ ఇస్తారంట. ఎక్కడి నుంచి వస్తాయి ఆ డబ్బులు? ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టడానికి మీ దగ్గర డబ్బులు లేవా? క్యాష్ ఇన్సెంటివ్ ఇవ్వడానికి, అదిగాక ఎంచుకున్న సంస్థలకి ఇన్సెంటివ్లు ఇవ్వడానికి 45,000 కోట్ల రూపాయలు మీరు జీవో రూపంలో కట్టుబడి ఉంటారా? ప్రామిస్ చేస్తారా? ఏమిటిది? మీ ప్రాధాన్యతలు ఏంటి? లక్షలాది మంది రైతులు, లక్షలాది ఎకరాలు ఇంపార్టెంటా మీకు? ఒక్క పారిశ్రామికవేత్త పెట్టే పెడతామని చెప్పినటువంటి ఒక్క పరిశ్రమ మీకు ఇంపార్టెంటా? అవును సార్. ఈ రోజున ప్రజలు ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలను మేము చైతన్యవంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. గవర్నమెంట్లు వింటాయన్న నమ్మకం మాకేమీ లేదు. ప్రజలు చైతన్యవంతం అయితే ఇవాళ కాదు రేపైనా గవర్నమెంట్లు వీరకేం చేస్తాయనే ఆశతో చేస్తున్నాం.